అయ్యా, కాబోయే భార్యని తీసుకురండి. మాధవి, ప్రియం త్వరగా తీసుకురా. ఈ పూజలు ఎందుకు చేస్తున్నారు, దోషాలేంటి అని నసు పెడుతోంది. అరే ఇలాగోలాగో మేనేజ్ చేయి మాధవి. ఉన్నట్టుండి పూజలంటే ఆ ప్రియ ఇలాగే కొత్త యాంగిల్లో మొండికేస్తుంది. వీడి మొదటి భార్య బృందా వల్లే ఈ టెన్షన్స్ అన్నీ వచ్చి పడ్డాయి మాధవి. నేను ఎలాగోలాగా సర్ది చెప్పి తీసుకొచ్చాను. ఇక్కడ వాతావరణం చూసి నేను రానని మొండికేసి అక్కడే ఆగిపోయింది. విజయ్ మొదటి భార్య బృంద విషయం ప్రియకి తెలిసిందో మనకి బడిత పూజ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఏదో ఒకటి సర్ది చెప్పి తీసుకొస్తాను. పూజారి గారు. అలాగే బాబు. భార్యను చంపిన విషయం మీ దగ్గర దాచకూడదని చెప్పాం. చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. అలాగే బాబు. రా ప్రియా, అక్కడ నీకోసం అందరూ వెయిటింగ్. అసలేం జరుగుతుంది? ఇంటి దగ్గర గుడికి అని చెప్పి తీసుకొచ్చావు, ఇక్కడేదో ఏమో క్రతువు అంటున్నావు. నీ మంచి కోసమే ఇదంతా చేస్తున్నారు. అసలు ఈ పూజ ఎందుకు? క్లారిటీగా చెప్పు, లేదంటే నేను రాను. అదే ఏదో పూజ కోసం కాబోయే భార్య కూర్చోవాలని పూజారి చెప్పాడు. ఇందులో నీకేంటి అభ్యంతరం? మంచి కోసం చేసే పూజలైతే నాకు అభ్యంతరం లేదు, కానీ ఏదో ఇలాంటి ప్లేస్లో సీక్రెట్గా పూజ చేస్తున్నారు. అదే నాకు తెలియాలి. మీ భార్యాభర్తలకు పెళ్లికి ముందు ఏమైనా దోషాలుంటే పోతాయని పూజ చేస్తున్నారు. ఇందులో సీక్రెట్ ఏముంది ప్రియా? నాకేం దోషాలు లేవు. పోనీ అబ్బాయికున్నాయనుకో, అయితే అతన్నే పూజ చేసుకోమని చెప్పు. నేనెందుకు? నేను వెళ్తున్నాను. ప్రియా ఆగు. ఆ రోజు ఉంగరాలు మార్చుకుంటూ విజయ్ స్పృహ తప్పి పడిపోయాడు కదా, అందులో ఏదో దోషం ఉందని పూజ చేస్తున్నారు. ఆ దోషం పోతే నీకు నీ భర్తకే కదా మంచి జరుగుతుంది. దానికోసం ఇలాంటి పూజలు ఎందుకు చేస్తారు? నీ మంచికే అంటే వినవేంటి? మర్యాదకరా. పోనీ కృష్ణని తీసుకొచ్చి పూజ చేయించినా? ఏ మాట కొడితే నీకు స్ట్రాంగ్ దెబ్బ తగులుతుందో నాకు తెలిసే. ప్రియా, ఈ పూజలన్నీ నీ సంతోషం కోసమే. త్వరగా కానివ్వండి. పంతులు గారు, పూజ స్టార్ట్ చేయండి. ఓం దుర్గే స్మృతా హర్ష భీతిమశేష జంతో స్వస్తే స్మృతామతి శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయానికాత్మధన్యాం సర్వోపకారకరణాయ సుతార్థ చిత్త సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. అమ్మా, ఆ అమ్మాయి మీద పసుపు నీళ్ళు పోయండి. అలాగే. బలి మేక మీద పసుపు నీళ్లు పోస్తున్నాను.
అమ్మా నువ్వు ఈ కుంకుమ నీళ్లు తీసుకుని ఇక్కడ పోయమ్మా. జ్ఞాననామపచాతాంసదేవి భగవతీ ఫలాదాకృష్య మహాయా మహామాయా ప్రయచ్చతి. ఓం దుర్గే స్మృతా హర్షభీతిమశేషితో స్వస్థై స్మృతామతి స్వహాం దదాసి. దారిద్ర్య దుఃఖవైహార్మికత్వధన్యాం సర్వోపకారకరణాయిస్తాం. ఈ దీపం వెలిగించు. ఓం సాధ్యం ద్రపట్య సంయుక్తం వహినినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యం దివ్యాపత్యాదీపం ప్రేచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నర్కాద్వరం. గురువుగారు దండ తెమ్మన్నారు కదా, ఇదిగోండి. అమ్మా ఈ దండ అలంకరించు. ఏంటి గురువుగారు ఎప్పుడూ లేనిది భార్యను చంపిన దోషం పోవటానికి పూజ చేస్తున్నారు? ఒరే బడుద్దాయ్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? పూజారి గారు, మీ శిష్యుడు ఏమన్నాడు? అదేనమ్మా, కాబోయే భార్య క్షేమం కోసం ఎప్పుడూ చేయని పూజ చేస్తున్నారేంటని చెప్పాడు. ఎరా అంతేగా? అలా అనలేదు. భార్యని చంపిన దోషం పూజ అన్నాడు. నేను విన్నాను. నువ్వు విన్నది రాంగ్ ప్రియా. భార్య పూజ అన్నాడే కానీ భార్య చచ్చిన పూజ అనలేదు. ఇట్స్ ట్రూ. చిన్న పూజారి గారు, భార్యని చంపిన దోషం పూజ అని మీరు అన్నారు కదా? అయ్యయ్యో, నేను అలా అనలేదమ్మా. ప్రియా, ఏమైంది నీకు? ఆయన ఏదో అంటే ఏదో అన్నట్టు మాట్లాడుతున్నావు. ఇందాక కూడా ఏవేవో పూజలు అంటూ నెగటివ్ గా మాట్లాడింది. అదే ఆలోచనలో ఉంది కదా, అందుకే తేడాగా వినిపించినట్టుంది. మీరు మంత్రాలు చదవండి పంతులు గారు. లేదు, నాకు సరిగా వినిపించలేదు. కానీ ఏదో చావు చంపినా అని అన్నట్టుగా విన్నాను. అయ్యో ఏంటి ప్రియా, శుభమా అని పూజ చేసుకుంటుంటే ఇలాంటి అశుభ మాటలు మాట్లాడతావేంటి? అమ్మా నువ్వు పూజ చేయమ్మా. వాడు దీని మెళ్ళో తాళి కట్టేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి.
రిపోర్ట్ రెడీ చేసి క్రైమ్ బ్రాంచ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వు. అలాగే సార్. సార్, మేడం పంపించిన హల్వా రెడీ. చూడు జయంత్, ఇలాంటి డ్యూటీలు మేడమే కాదు నేను చెప్పినా గానీ చేయొద్దు. సార్, నేను మీ ప్రేమకు పెద్ద ఫ్యాన్ని సార్, అందుకే అభిమానంతో తెస్తున్నాను. ముందు మా సిస్టర్ హల్వా రుచి చూడండి సార్. ఆహా, ఏమి రుచి, తినరా మై మరచి అని పాట పాడుతూ తింటాను. ఎంతైనా ఫస్ట్ టైం నాకు కాబోయే భార్య చేసిన హల్వా లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. తినండి సార్. ఆహా, సార్, హల్వా వాసన సార్. క్యారేజ్ ఎలా ఓపెన్ చేశానా లేదో అప్పుడే వాసన పసిగట్టేశారా? సార్, చూడ్డానికి 2 కళ్ళు సరిపోవడం లేదు సార్. ఎంత ముద్దుగా ఉందో హల్వా. ఏయ్, మీరిలా పొగుడుతూ ఉంటే హల్వాకి దిష్టి తగులుతుంది. అలా అయితే మాకు కూడా నో, పెట్టండి నో, సార్. నో, 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 నో. మేడం పంపించిన హల్వా మొత్తం సారే తినాలి. అర స్పూన్ కూడా పెట్టడానికి వీల్లేదు. మీరు తినండి సార్. మీరు అడిగినా నేను పెట్టను. ఇది నా కోసం చేసిన హల్వా, నా హల్వా నా సొంతం. సార్, ఇది అన్యాయం సార్, మాకు కూడా కొంచెం పెట్టండి సార్. ఇది నా స్వీట్ హార్ట్ నా కోసం పంపిన స్వీట్ హల్వా, నేను ఒక్కడే తినాలి. సార్, 1/2 స్పూన్ అయినా పెట్టండి సార్, టేస్ట్ చూస్తాను. ఇదిగో జయంత్, 1 కిలో హల్వా తెప్పించి అందరికీ తినిపించి బిల్ నాకివ్వు. అలా అన్నారు, బాగుంది సార్. మీరంతా సైలెంట్గా ఉండండి. మీ హల్వా మీకే సొంతం. తిని ఎలా ఉందో చెప్పండి సార్. ఆహా, ఈ కిస్మిస్లు జీడిపప్పు చూస్తుంటే కడుపు నిండిపోతుంది జయంత్. మాకు వాసన చూడగానే కడుపు నిండిపోయింది సార్. మీరు తినండి సార్. ఏమైంది సార్? నా ఫియాన్సీ ఫస్ట్ టైం చేసిన హల్వా లైఫ్ లాంగ్ గుర్తుండాలి కదా, అందుకే లవ్ సెల్ఫీ తీసుకుంటాను. ఓకే సార్. సెల్ఫీ అయిపోయింది కదా సార్, ఇక తినండి సార్. సెల్ఫీ స్టేటస్ లో పెట్టాలి కదా. అవును సార్, పెట్టాలి పెట్టాలి, పెట్టండి పెట్టండి. నా స్వీట్ హార్ట్ చేసిన హల్వా సూపర్. అబ్బా సార్, హిచ్కాక్ సినిమా మాదిరిగా మాకిక్కడ టెన్షన్ పెరిగిపోతుంది. త్వరగా తినండి సార్. తింటాను. ఇది హల్వా కాదు, నా గుండె లయ. ఎలా ఉంది సార్ మేడం చేసిన హల్వా? ఏంటి, కావేరి హల్వాలో స్వీట్కి బదులు సాల్ట్ వేసావేంటి? అది అంతో ఇంతో కాదు. ఏం సార్ మాట్లాడరు? హల్వా టేస్ట్ నోట మాట రాక చుళ్ళైపోతున్నాను. అంత బాగుందా సార్? మీ హల్వా మీ సొంతం. తినండి సార్. హల్వా మామూలుగా లేదు జయంత్, ఒక రేంజ్ లో ఉంది. అద్భుతం, అమోఘం. సార్,
ఈ హల్వా టేస్ట్తో మీరు ఇంతగా థ్రిల్ ఫీల్ అవుతున్నారంటే మాకు నోరూరిపోతుంది సార్. ఒక్క స్పూన్ పెట్టండి సార్. మాకు 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 పెట్టండి సార్. ఒరే హల్వా తిని షాక్ అవ్వడం గ్యారంటీ. ఎలా? ఏం సార్ ఆలోచిస్తున్నారు? పెట్టండి సార్. వద్దు జయంత్. సార్ మీరు ఒక్కరే తింటే మీ కడుపే నిండుతుంది, అది భోజనం అవుతుంది. అదే 10 మందికి పంచితే అది పరమాన్నం అవుతుంది సార్. పెట్టండి సార్. తప్పదా? తప్పదు, పెట్టండి సార్. సార్ మా సిస్టర్ చేసిన హల్వా టేస్టు మేము కూడా రుచి చూడాలి కదా, మా చెల్లెల్ని అప్రిషియేట్ చేయాలి కదా. పెట్టండి సార్. పెడతాను అందరికీ పెడతాను. సార్ మాకు కూడా పెట్టండి సార్. సార్ ప్లీజ్. అందరికీ పెడతాను. సార్ పెట్టండి సార్. మీరందరూ దీన్ని తిని ఆనందించండి, ఆశీర్వదించండి. ఇప్పుడు తినండి అందరూ. ఎలా ఉంది హల్వా? సూపర్ సార్. సూపర్. అమోఘం. అయితే ఇంకాస్త తీసుకోండి. వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్. పర్లేదు. అసలు వద్దు. మీకేమైనా కావాలా? వద్దు సార్, వద్దు. మీ హల్వా మీరే తినాలి, మీ హల్వా మీకే సొంతం సార్. అయితే నేను గదిలోకి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ తింటాను. అలాగే సార్, అలాగే సార్. వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. అబ్బో, కావేరి సాల్ట్ హల్వా ఫీడ్బ్యాక్ కోసం కాల్ చేస్తున్నట్టుంది. హలో డార్లింగ్, నా హల్వా ఎలా ఉంది? షుగర్ హల్వానే కదా? షుగర్ తో కాకపోతే సాల్ట్ తో చేస్తారా ఏంటి? ఊరికే అన్నానులే. సరే సరే గాని నా హల్వాకి రేటింగ్ ఎంత ఇస్తావు డియర్? కావేరి, నువ్వు ఈ హల్వా తినలేదా? లేదు, మొత్తం నీకే పంపించాను. జీడిపప్పులో నా ప్రేమ, కిస్మిస్ లో నా కిస్. నీ కిస్ అయితే అదిరింది. ఏయ్, అవన్నీ తరువాత. ముందు నేను చేసిన హల్వా గురించి చెప్పు. ఈ ప్రపంచంలో నువ్వు తప్పి హల్వా ఎవ్వరూ చేయలేరు కావేరి. 10కి 10 రేటింగ్ ఇస్తున్నా. అంతేనా? ఏ రేటింగ్ సరిపోలేదా? అయ్యో, నీ హల్వా గురించి చెప్పడానికి మాటలు కూడా సరిపోవు. స్టేటస్ లో పెట్టాను, చూసుకో. నా ఫస్ట్ కుకింగ్ హల్వా అద్దరిపోయింది. ఇప్పుడు ఈ హల్వా కింద పడేయాలా? పడేను. తెలుసో తెలియకో నా మీద ప్రేమతో హల్వా చేసి పంపించింది. ఇందులో ఉప్పు కంటే ప్రేమే ఎక్కువ ఉంది. తినేస్తాను.
సార్ మీకు మేడం అంటే ఎంత ప్రేమ సార్. ఇదే నీ డెత్ ప్లేస్. వర్ష ఇక్కడొద్దు. ఏంటి కృష్ణ, భయపడుతున్నావా? పైనుంచి కిందకి చూస్తే భయం ఉండదా? పైగా నాకు లోయలో పడతానేమో అనే ఫోబియా కూడా ఉంది వర్ష. నీ భయాన్ని పర్మనెంట్ గా నేను పోగొడతాగా. ఆ,